ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్ను నిర్వహించనుంది. భారతదేశ జలాలను ఇకపై దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు వైవిధ్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తెలంగాణలో రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా రీజనల్ రింగ్ రోడ్డు, ఇతర రహదారులను నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. పెహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. గత అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు జరిపింది. భారత సైనిక, నావిక, వాయుదళ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మొత్తం 9 స్థావరాలపై భారత సైన్యం పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. అనంతరం ఆపరేషన్ సింధూర్పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు భారత్ మాతాకీ జై అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. కాగా దాడులపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్ను నిర్వహించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 244 జిల్లాల్లో మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై ఈ మాక్ డ్రిల్ జరగనుంది. ఈ సందర్భంగా దాడులకు అవకాశమున్న జిల్లాలను 3 విభాగాలుగా విభజించారు. ఇందులో 2వ కేటగిరీ కింద తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిన్న సమీక్ష నిర్వహించారు. కాగా 1971లో భారత్ పాకిస్తాన్ యుద్దం సందర్భంగా పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించారు. భారతదేశ జలాలను ఇకపై దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ఇండియా ఎట్ 2047 కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ జలవనరులను సంరక్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దేశం నుండి బయటకు ప్రవహిస్తున్న నీటిని ఇకపై దేశీయంగా ఉపయోగించుకుంటామని ప్రధానమంత్రి పేర్కొంటూ पहले भारत के हक का पानी भी बाहर जा रहा था, अब भारत का पानी भारत के हक में बहेगा, भारत के हक में रुकेगा और भारत के ही काम आएगा। दशकों तक हमारी नदियों के पानी को तनाव का, झगड़े का विषय बनाकर रखा गया। केन बेतवा लिंक परियोजना, पार्वती काली सिंध चंबल लिंक परियोजना, इनसे लाखों किसानों को फायदा होगा. అమరావతిలో నిర్మించే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రైవేటు సంస్థల కార్యాలయాలు వైవిధ్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 71 సంస్థలకు 1050 ఎకరాలను కేటాయించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధానిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అనంతరం సమావేశ నిర్ణయాలను మంత్రి పాతికేయులకు వెల్లడిస్తూ క్వాంటమ్ వాల్యూని డెవలప్ చేయాలి, ఐటీ నెస్టేజ్ ఇవ్వాలని 50 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్ ఇవ్వడం జరిగింది.
మొత్తం 7 ఆర్గనైజేషన్స్ కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లు కొన్ని పిలిచేశారు, కొన్ని పిలవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. తెలంగాణలో రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా రీజనల్ రింగ్ రోడ్, ఇతర రహదారులను నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రహదారులు, భవనాలు, ఆర్ఎండ్బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసంలో గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రహదారులు నిర్మించే అటవీ ప్రాంతం, జలవనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడార్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఈ కేవైసీ ప్రక్రియ వల్ల కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందని చెప్పారు. ఈ రోజు నుంచి కొత్త కార్డులతో పాటు మార్పులు, చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చని మంత్రి తెలియజేస్తూ రేషన్ కార్డులు, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్ లో మార్పులు, అదేవిధంగా ఎవరిని మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా తప్పకుండా వాళ్ళు కూడా ఇదొక అవకాశం. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్ లో సిస్టమ్ లో ఇమీడియట్ గా జమ అవుతాయి. 95% ఈ కేవైసీ అయిపోయింది. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వ్యవసాయానికి వినియోగించేలా 1000 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆయన నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ 1000 మెగావాట్ల పవర్ ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో భాగంగా గతంలో 4000 మెగావాట్లు ఏదైతే రాష్ట్రానికి సోలార్ పవర్ లో భాగంగా ఇవ్వడానికి సిద్ధపడిందో దాంట్లో 1000 మెగావాట్లకే కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి 4000 మెగావాట్లుగా ఉంచాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దేశంలో మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా అయితే సబ్సిడీతో కొంత పాటిస్తూ ఉన్నారో ఆ స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందివ్వాలని వారిని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఏపీ ఐసెట్ 2025 ఈ రోజు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 109, హైదరాబాద్లో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా కోల్కతా వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. కాగా నిన్న ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. వాతావరణం. అల్పపీడన ద్రోణి, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులు పడటంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలకు అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్ను నిర్వహించనుంది. భారతదేశ జలాలను ఇకపై దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.